ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానివ్వండి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అంటే ఎస్ఎస్సి సీజీఎల్ కానివ్వండి, సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, సిపిఓ కానివ్వండి, ఏ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కనుక మీరు తీసుకున్నా కూడా అందులో జిఎస్ సెక్షన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనేది అయిపోయింది. ఎందుకు అయిపోయింది అలాగా అంటే రీసెంట్గా ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వడం వల్ల మనకేంటంటే మన సెలెక్షన్ అంటే మనకు ఒక జాబ్ అనేది వస్తుందా రాదా అనేది దేనిపైన డిపెండ్ అయిందంటే ప్యూర్లీ అది వచ్చేసరికి జీకే జిఎస్ పైన ఏంటంటే డిపెండ్ అనేది అయింది. ఓకేనా, జిఎస్ పైన డిపెండ్ అయింది. ఎందుకు అలా చెప్తున్నాను? సో బేసికలీ మనకేంటంటే టోటల్గా 4 సెక్షన్స్ అనేవి ఉంటాయి. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జిఎస్. సో ఈ 4 సెక్షన్స్లో, ఈ 4 సెక్షన్స్లో ఏంటి అంటే మ్యాథ్స్ కానివ్వండి, రీజనింగ్ ఇంగ్లీష్ ఏంటంటే మ్యాక్సిమం అందరూ ఏంటంటే బాగానే సాల్వ్ చేస్తారు. ఓకేనా, అందరూ ఏంటంటే ఖచ్చితంగా రీజనింగ్ ఏంటంటే ఒక 1 మంత్ టైం ఇస్తే ఖచ్చితంగా రీజనింగ్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ అని చెప్పారనుకోండి, దీనికి ఒక 1.5 మంత్ లేదా 2 మంత్స్ మనం కనుక టైం అనేది అలాట్ చేస్తే ఇది కూడా ఏంటంటే బాగా ఇంప్రూవ్ అని అయిపోతుంది. కానీ మ్యాథ్స్ కానివ్వండి, జిఎస్ కానివ్వండి, ఇదేంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఓకేనా, మ్యాథ్స్, జిఎస్ అండ్ అందులో అన్నిటికంటే ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ అన్నిటికంటే కొంచెం ఏంటి అంటే మనకు బరువుగా అనిపించే సబ్జెక్ట్ అనేది ఏంటి అంటే జిఎస్ అన్నమాట. ఎందుకు? ఆబ్వియస్లీ మ్యాథ్స్లో ఏంటంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని మెథడ్స్ ఉంటాయి, కొన్ని ట్రిక్స్ అనేవి ఉంటాయి. కానీ మన జిఎస్ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఈ ట్రిక్స్ కానివ్వండి, ఫార్ములాస్ కానివ్వండి, ఇవేమీ ఉండవు. మనం ఏం చేయాలి? ఏదైతే మనం థియరీ ఉంటుందో అది ఏంటంటే మనం ఒక ఆర్డర్లో, ఒక క్రోనాలజీలో ఏంటంటే నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని మనం ఏం చేయాలి? రివిజన్ చేయాలి. రివిజన్ చేసిన దాన్ని మళ్ళీ రివిజన్ కనుక మనం చేస్తే మనం ఏంటంటే ఎగ్జామినేషన్లో బాగా పర్ఫామ్ అనేది చేయగలుగుతాం. ఈ స్టెప్స్లో ఒక్క స్టెప్ మిస్ అయినా కూడా మీ జిఎస్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఏమవుతుంది, లేదా మీ జిఎస్ స్కోర్ అనేది ఖచ్చితంగా వేరే సెక్షన్స్ కంటే తక్కువగా రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే మన ఏదైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి అవసరం ఉన్న జిఎస్ సబ్జెక్ట్ ఉందో దానికి ఒక స్ట్రాటజీ అనేది నేను చెప్పబోతున్నాను. సో ఈ స్ట్రాటజీ అనేది ప్రూవ్డ్ అండ్ టెస్టెడ్ స్ట్రాటజీ అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఈ స్ట్రాటజీని యూజ్ చేసి ఓకేనా ఎస్ఎస్సి సీజీఎల్లో మనకేంటంటే టోటల్గా 75 మార్క్స్కి సీజీఎల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. టైర్ 2 ఎగ్జామ్ చెప్తున్నాను నేను. సో 75 మార్క్స్కి 18 మార్క్స్ వచ్చిన ఒక స్టూడెంట్స్, 18 మార్క్స్ తెచ్చుకున్న ఒక స్టూడెంట్ నెక్స్ట్ ఎగ్జామ్లో ఓకేనా నెక్స్ట్ సీజీఎల్ టైర్ 2లో 52 మార్క్స్ తెచ్చుకోవడం అయితే జరిగింది. ఓకేనా, సో 52 మార్క్స్ అనేది అంత ఎక్కువ మార్క్స్ కాదు, బట్ కంపేర్డ్ విత్ 18 మార్క్స్ అంటే 18 మార్క్స్తో కంపేర్ కనుక మీరు చేస్తే 52 మార్క్స్ అనేది ఒక మంచి బూస్టే కదా. ఇక్కడ ఏం జరిగింది? ఖచ్చితంగా స్కోర్ అనేది ఇంప్రూవ్ అయింది. సో ఈ ఇంప్రూవ్మెంట్ అనేది ఎలా జరిగింది, ఏంటి, ఆయన ఫాలో అయిన స్ట్రాటజీ అనేది ఏంటి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి స్ట్రాటజీ. ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీరు జాగ్రత్తగా చూడండి. ఇందులో నేను ప్రతి ఒక్క స్టెప్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఓకేనా, సో బేసికలీ మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం? సో జీకే జిఎస్ యొక్క స్ట్రాటజీ ఏదైతే ఉందో అది చూడబోతున్నాం. ఎలాగ మనం ఏంటంటే మన షెడ్యూల్ని మన జిఎస్ సబ్జెక్ట్కి ఎంత టైం అనేది ఇవ్వాలి, ఏ సెక్షన్కి ఏ పర్టికులర్ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలి ఏంటి అనేది మొత్తం చూడబోతున్నాం. అండ్ దాంతోపాటు ఇక్కడ రివిజన్ అనేది ఎంత కీ రోల్ అనేది ప్లే చేస్తుందో అది నేను మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీకే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఒక జాబ్ అనేది రావాలి అంటే ఖచ్చితంగా మీరు జీకే జిఎస్ అనేది చాలా బాగా సాల్వ్ చేయాలి. ఎందుకంటే సీజీఎల్ లేదా సిహెచ్ఎస్ఎల్ ఈ 2 ఎగ్జామ్స్లో మీ యొక్క జాబ్ అనేది దీనిపైన డిపెండ్ అయి ఉంది. ఓకేనా, ఎందుకంటే 75 మార్క్స్ అనేవి అవుట్ ఆఫ్ 390 మనకేంటంటే సీజీఎల్లో వస్తుంది. దాని తర్వాత మనకు 20 అంటే 60 మార్క్స్ అవుట్ ఆఫ్ ఎంత చెప్పొచ్చు, 320నా, ఇక్కడ సమ్వేర్ అరౌండ్ 60. సో 75 మార్క్స్ సీజీఎల్లో, 60 మార్క్స్ వచ్చేసరికి సిహెచ్ఎస్ఎల్లో మనకేంటంటే వస్తుంది. సో ఇది టైర్ 2 గురించి చెప్తున్నాం. సో ఇక్కడ మనకేంటంటే ఈ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కోర్. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జిఎస్లో చేయాల్సింది ఏంటంటే దీని యొక్క సిలబస్ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత రివిజన్ అనేది చేయాలి. ఎన్నిసార్లు రివిజన్ చేయాలి, ఎలా రివిజన్ చేయాలి అది చెప్తాను. నెక్స్ట్ టైం పీరియడ్, ఏ టాపిక్కి లేదా ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, జీకేజిఎస్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ 2 టాపిక్స్ కనుక మనం చూస్తే ఏంటవి, స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనకు ఎక్కువ వెయిటేజ్ని ఇవి ఇస్తాయి.
స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి రెండు కూడా మనకి ఏంటంటే ఎక్కువ వెయిటేజ్ని ఏంటంటే ఇస్తాయి. మిగతా అవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రాపర్ వెయిటేజ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, హిస్టరీ అనేది మనం ఎలా చదవాలి, ఏ బుక్స్ అనేవి ఫాలో అవ్వాలి, ఎలాగ మనం ప్రిపేర్ అవ్వాలి, అది నేను ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిటేజ్ కనుక తీసుకుంటే టైర్ 1లో టైర్ 2లో ఎంత వెయిటేజ్ ఏ టాపిక్కి లేదా ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూద్దాం. సో టైర్ 1 కనుక చూస్తే ఇక్కడ చూడండి, స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్లో 11 క్వశ్చన్స్ మనకి ఏంటంటే స్టాటిక్ జీకే నుంచి కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయి. ఓకేనా, స్టాటిక్ జీకే నుంచి కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయి. బట్ ఇక్కడ మనం కనుక చూస్తే కరెంట్ అఫైర్స్ అనేవి ఏది వస్తాయి ఏంటి అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం, ఏది ప్రిడిక్ట్ చేయలేము. బట్ మనం ఏం చేయొచ్చు, మన వరకు మనం ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ చేసి వెళ్ళొచ్చు. నా సజెషన్ ఏంటంటే స్టూడెంట్స్కి ఎప్పుడైనా కూడా ఎగ్జామ్ జరగడానికి 1 year ముందు వరకు కరెంట్ అఫైర్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. దానికంటే ముందు అడిగితే మనం ఏం చేయలేం. ఓకేనా, 1 year ముందు వరకు కరెంట్ అఫైర్స్ అనేవి బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ స్పెషల్లీ 6 months ముందు ఎగ్జామ్ కంటే 6 months ముందు ఏవైతే కరెంట్ అఫైర్స్ జరుగుతాయో అవి ఖచ్చితంగా ఏంటంటే మనకు బాగా గుర్తుండాలి. ఓకేనా, నెక్స్ట్ స్టాటిక్ జీకే కనుక తీసుకుంటే స్టాటిక్ జీకేలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎటువంటి ట్రెండ్ అనేది ఫాలో అవుతుంది. ఓకేనా, టైర్ 1 ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి వచ్చిన తర్వాత, క్వశ్చన్స్ అనేవి రిలీజ్ అయిన తర్వాత మనం ఏం చెప్పొచ్చు, ఎటువంటి టాపిక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి అంటే మనకు ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి వస్తున్నాయా, ఫోక్ డాన్సెస్ వస్తున్నాయా, క్లాసికల్ డాన్సెస్ వస్తున్నాయా, లేదా డ్యామ్స్ వస్తున్నాయా, నేషనల్ పార్క్స్ వస్తున్నాయా, బయోస్పియర్ రిజర్వ్స్ వస్తున్నాయా, రివర్స్ వస్తున్నాయా, లేదా రివర్స్ పైన ఏ సిటీస్ ఉన్నాయా అవి వస్తున్నాయా, ఏది వస్తుంది అని చెప్పేసి మనం తెలుసుకున్న తర్వాత దానిపైన ఎక్కువ ఫోకస్ అనేది చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, హిస్టరీలోంచి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి, జియోగ్రఫీ 2, కెమిస్ట్రీ 2, పాలిటీ 2. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు, పాలిటీ నుంచి 2 క్వశ్చన్స్, ఎకనామిక్స్ 2 క్వశ్చన్స్, బయాలజీ 1 క్వశ్చన్. ఈ విధంగా నెక్స్ట్ టైర్ 2 కనుక తీసుకుంటే టైర్ 2. సో టైర్ 2లో మనకి ఏంటంటే ఇక్కడ కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో కూడా చూడండి స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ ఇక్కడ వచ్చేసరికి 9 మార్క్స్ అయిపోయింది. ఇంకా కొంచెం వెయిటేజ్ అనేది తగ్గింది. కానీ ఏవైతే మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే బయాలజీ నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి, పాలిటీ నుంచి 3 క్వశ్చన్స్, హిస్టరీ నుంచి 3 క్వశ్చన్స్, జియోగ్రఫీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎకనామిక్స్ నుంచి 1 క్వశ్చన్. ఈ విధంగా ఏంటంటే వెయిటేజ్ అనేది డిస్ట్రిబ్యూట్ అనేది అవ్వడం అనేది జరిగింది. క్లియర్. సో వెయిటేజ్ అనేది మనం చూసేసాం టైర్ 1 టైర్ 2లో. క్లియర్. సో ఇది మనం సీజీఎల్ గురించి చెప్తున్నాం. సో సిహెచ్ఎస్ఎల్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఓకేనా, సిహెచ్ఎస్ఎల్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ప్రతి ఒక్క ఎస్ఎస్సి ఎగ్జామ్ కూడా ఇంచుమించు మనకి ఏంటంటే ఇలాగే ఉండడం అయితే జరుగుతుంది. క్లియర్ నా. సో ఇప్పుడు మనం చూద్దాం, హిస్టరీ సబ్జెక్ట్ అనేది తీసుకుందాం. హిస్టరీ సబ్జెక్ట్లో మనం ఏమేం చదవాలి, ఏ టాపిక్స్ అనేవి మనకు హిస్టరీలో సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఏవేవి ఇంపార్టెంట్. సో బేసికల్గా మనం హిస్టరీ కనుక తీసుకుంటే మన ఇండియన్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకేంటంటే ఎగ్జామ్లో అడిగేది కూడా ఇండియన్ హిస్టరీని అడగడం జరుగుతుంది. వరల్డ్ హిస్టరీ అనేది చాలా తక్కువ అడుగుతారు. ఓకేనా, చాలా తక్కువ అంటే సమ్వేర్ అరౌండ్ 5% లేదా 1% కంటే తక్కువ ఛాన్స్ ఉంది అడగడానికి. సో ఇక్కడ చూడండి, ఇండియన్ హిస్టరీ కనుక మనం తీసుకుంటే దీన్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మీడివల్, మోడర్న్. ఏన్షియంట్, మీడివల్, మోడర్న్, ఈ విధంగా ఈ 3 పార్ట్స్లో డివైడ్ చేయొచ్చు. సో ఏన్షియంట్లో మనకు ఎగ్జామ్లో ఏమేమి టాపిక్స్ వస్తాయి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాలా ఇంపార్టెంట్, హరప్పన్ సివిలైజేషన్ కూడా అంటాం దీన్ని. సో ఇందులోంచి క్వశ్చన్స్ వస్తాయి. వేదిక్ సివిలైజేషన్, మహాజనపదాస్, జైనిజం, బుద్ధిజం, మగధ కింగ్డమ్, మౌర్యన్ డైనాసిటీ, గుప్తా డైనాసిటీ. సో ఈ విధంగా ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. మీడివల్లో ఢిల్లీ సల్తనత్, మొఘల్ డైనాసిటీ, విజయనగర్ ఎంపైర్, ఫారెన్ ఇన్వేషన్స్, సిక్ గ్రూస్, వార్స్ అండ్ ట్రీటీస్, ఇవి చూసుకుంటే సరిపోతుంది. మోడర్న్ ఇండియా కనుక తీసుకుంటే రివోల్ట్ ఆఫ్ 1857, పార్టీషన్ ఆఫ్, ఇక్కడ మీకు ఏంటంటే కనిపిస్తున్నాయి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి ఎలాగా అనేది. సో మనం ఎలా హిస్టరీని ప్రిపేర్ చేయాలి, హిస్టరీ అనేది ఎలా చదవాలి ఏంటి. సో ఇక్కడ చూడండి, హిస్టరీ అనేది మనం ఏం ఫాలో అవ్వాలి, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి అంటే నేను ఖచ్చితంగా స్టూడెంట్స్కి సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఓకేనా, ఖచ్చితంగా మీరు ఘటనా చక్ర బుక్ అనేది తీసుకోండి. ఓకేనా, ఘటనా చక్ర బుక్ అనేది తీసుకోండి. లేదా సార్ నేను ఈ బుక్ అనేది పర్చేస్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఎవరైనా ఉంటే వాళ్ళకేంటంటే దీని యొక్క పీడిఎఫ్ అనేది కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఏం చేయొచ్చు, గూగుల్లో ఘటనా చక్ర పీడిఎఫ్ హిస్టరీ అని చెప్పేసి టైప్ చేయండి. మీకు ఏంటంటే హిస్టరీ పీడిఎఫ్ అనేది వచ్చేస్తుంది, చాలా నీట్గా ఉంటుంది. ఎందుకు నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇందులో థియరీ అనేది చాలా డీటెయిల్డ్గా అంటే క్రిస్ప్గా ఉంటుంది. థియరీ అనేది ఎలా ఉంటుంది, చాలా క్రిస్ప్గా ఉంటుంది. అంటే మనకు ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే ఉంటుంది. అలా అని చెప్పేసి చాలా బ్రాడ్గా చాలా ఎక్కువ ఉండదు, అలా అని చెప్పేసి చాలా తక్కువగా కూడా ఉండదు. ఎలా ఉంటుందంటే మనకు ఎంతవరకు అయితే అవసరమో, ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఎంతవరకు అయితే అవసరమో, అండ్ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి మనం ఎలా లింక్ చేయొచ్చు
ఓకేనా. లింక్ చేసుకునే విధంగా ఏంటంటే ఇక్కడ హిస్టరీని ఇవ్వడం అయితే జరుగుతుంది. సో పీడిఎఫ్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఘటనా చక్ర పీడిఎఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ థియరీ ఉంటుంది, గ్రీక్ ఇన్వేషన్ కనిపిస్తుందా, గ్రీక్ ఇన్వేషన్. సో గ్రీక్ ఇన్వేషన్ యొక్క థియరీ ఇంతవరకు ఉంది చూడండి, థియరీ. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేంటంటే ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో, ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇక్కడ ఏం చేయడం జరిగిందంటే వాటిని బోల్డ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మీకేంటంటే బోల్డ్లో కొన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి. సో ఇవేంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఏం చేసాం, బుక్ ఓపెన్ చేసిన తర్వాత థియరీ చదివిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూసుకున్న తర్వాత వెంటనే ఓకేనా, వెంటనే చాలామంది ఏం చేస్తారంటే అక్కడితో థియరీ చదివేసి ఆపేస్తారు. కానీ మీరేం చేయాలి, ఇక్కడ ఈ బుక్ స్పెషాలిటీ ఏంటంటే దీనికి వెంటనే మనకేంటంటే క్వశ్చన్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఆ క్వశ్చన్స్ ఎక్కడ వచ్చాయి, ఎలా వచ్చాయి మనకు అవసరం లేదు. ఇదేంటంటే ఐఏఎస్ ప్రీలో వచ్చింది, అంటే సివిల్స్ ఎగ్జామ్లో వచ్చింది, మనకు అవసరం లేదు. దీనికి ఇప్పుడే టాపిక్ చదివాం, టాపిక్కి సంబంధించిన క్వశ్చన్ ఇది అంతే, మనకు మన మైండ్లో అదే ఉండాలి. సో మనం టాపిక్ చదివాం, టాపిక్కి సంబంధించిన క్వశ్చన్, సో క్వశ్చన్ ఉంది, క్వశ్చన్కి ఆన్సర్ ఇది, అండ్ దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడే ఇచ్చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు ఈ విధంగా చదవడం అనేది స్టార్ట్ చేస్తారో, ఈ విధంగా మీరు చదువుతారో, మీకేంటంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థియరీ కంప్లీట్ అయిపోయింది, థియరీ తర్వాత దాంతోపాటు ఇక్కడ ప్రాక్టీస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ప్రాక్టీస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ టాపిక్ అనేది అక్కడితో ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇలా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఘటనా చక్ర కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, మన ఏదైతే పినాకిల్ బుక్ ఉందో, అంటే మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించిన పినాకిల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ వస్తుంది. ఈ బుక్లో మనం ఏం చేయాలి, ఆ టాపిక్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఏం చేయాలి, ఆ టాపిక్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. నా మాట నమ్మండి, ఎప్పుడైతే ఏదైతే ఘటనా చక్రలో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి, ఆ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తారో, సాల్వ్ చేస్తారో, అక్కడ నుంచి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే పినాకిల్ దగ్గరికి వచ్చారనుకోండి, మీకు ఇదేంటంటే ఒక చిన్నపిల్లల గేమ్ లాగా అనిపిస్తుంది, ఒక కేక్ వాక్ లాగా అనిపిస్తుంది, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ మనం ఇది కూడా ఎందుకు సాల్వ్ చేస్తున్నాం, పినాకిల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క బుక్ అనేది ఎందుకు సాల్వ్ చేస్తున్నాం, ఎందుకంటే మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉంది, క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతున్నారు, అది తెలుసుకోవడానికి మనం ఇది చేయబోతున్నాం. క్లియర్. సో హిస్టరీ అనేది మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. అక్కడి నుంచి మనకు అవసరం ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ప్రిపేర్ అవుతాం. ఘటనా చక్ర బుక్లో థియరీ చదువుతాం, థియరీ చదివిన తర్వాత పినాకిల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. సో ఇలా మనం కనుక ఒక 1 month లేదా 1.5 months అనుకోండి, 1.5 months, సో 1.5 months కనుక మనం చేస్తే ఈ హిస్టరీ టాపిక్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది. సో ఏన్షియంట్ కానివ్వండి, మిడివల్ కానివ్వండి, మోడర్న్, ఈ 3 కూడా 1.5 monthsలో ఈజీగా కంప్లీట్ అయిపోతాయి విత్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నెక్స్ట్ ఏం చేయాలి, మీరు ఇలా చేస్తున్నప్పుడు ఓకేనా, ప్రీవియస్ ఇయర్ ఏదైతే మన ఘటనా చక్ర చెప్పాం కదా, అక్కడ నుంచి క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసేసాం. సాల్వ్ చేసిన తర్వాత పినాకిల్కి వచ్చాం. పినాకిల్లో మీకు ఏదైనా క్వశ్చన్స్ కనుక రాకపోతే, ఓకేనా, లేదా ఏదైనా న్యూగా కొత్తగా కనిపిస్తే మీరు ఏం చేస్తారంటే దానికి ఒక సర్కిల్ మార్క్ ఇవ్వండి. ఓకేనా, ఒక రౌండ్ ఆఫ్ లేదా ఏదో ఒకటి మార్క్ ఇవ్వండి. ఎందుకు, నెక్స్ట్ మీరు రివిజన్ చేసేటప్పుడు వీటిపైన ఎక్కువ ఫోకస్ అనేది చేయాలి. ఇలా కనుక చేస్తే మనం రివిజన్ చేసేటప్పుడు కూడా మనకేంటంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, సో హిస్టరీ అనేది ఈ విధంగా మనం కంప్లీట్ చేసాం. నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ పాలిటీ. ఓకేనా, పాలిటీ. సో పాలిటీలో మనకేంటంటే మొత్తం ఏదైతే లక్ష్మీకాంత్ ఉందో అలా యూపీఎస్సీ వాళ్ళంటే ఖచ్చితంగా లక్ష్మీకాంత్ మొత్తం చదవాలి, కానీ మనం అలా చదవాల్సిన అవసరం అయితే లేదు. మనం ఏం చేయాలి, మన ఎగ్జామ్ వరకు ఏదైతే ఇంపార్టెంటో అది చూడాలి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ కనుక తీసుకుంటే ఆర్టికల్స్ ఏ ఆర్టికల్స్ అనేవి ఇంపార్టెంట్, ఆర్టికల్ 73 ఏంటి, 74 ఏంటి, 62 ఏంటి ఆర్టికల్స్ ఏది ఇంపార్టెంట్ దాని గురించి చూడాలి. సో షెడ్యూల్స్ చూడాలి, పార్ట్స్ చూడాలి, లిస్ట్ అనేది చూడాలి. సో సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, మనం కాన్స్టిట్యూషన్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం ఏంటి అనేది, అమెండ్మెంట్స్ ఎన్ని అమెండ్మెంట్స్ జరిగాయి, ఏ అమెండ్మెంట్ అనేది ఇంపార్టెంట్, 72nd అమెండ్మెంట్, 73rd అమెండ్మెంట్, ఇవి ఇంపార్టెంట్. ఏ ఇయర్లో జరిగింది 72nd అమెండ్మెంట్ అది కూడా అడుగుతూ ఉంటాడు. ఫండమెంటల్ రైట్స్ కానివ్వండి, ఫండమెంటల్ డ్యూటీస్ కానివ్వండి, పార్లమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళ యొక్క పవర్స్ ఏంటి, వీళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తారు, వీళ్ళు రిజైన్ చేస్తే ఎవరికి రిజైన్ చేస్తారు, ఎవరికి ఇస్తారు, ఓకేనా, ఇవి అండ్ వీళ్ళ యొక్క ఆర్టికల్స్,
గవర్నమెంట్ బాడీస్ అండ్ హైకోర్టు సుప్రీంకోర్టు రిలేటెడ్ ఆర్టికల్స్. సో ఇవి చూసుకుంటే మన ఏంటంటే మన పాలిటీ సబ్జెక్ట్ అనేది 80 నుంచి 85% ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట పాలిటీలో. సో పాలిటీ అనేది ఎలా చదవాలి, ఇక్కడ కూడా మనం పాలిటీ అనేది దీనికి సోర్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లూసెంట్ బుక్ అనేది తీసుకుంటాం. లూసెంట్లో థియరీ అనేది చదువుతాం. ఓకేనా, లూసెంట్లో ఏదైతే థియరీ ఉందో ఆ థియరీ చదువుతాం. థియరీ చదివిన తర్వాత మనం ఏం చేస్తాం, పినాకిల్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఫాలో చేస్తాం. ఓకేనా, పినాకిల్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఫాలో చేస్తాం. సో ఇవి రెండు చేస్తూ, ఓకేనా, ఇవి రెండు చేస్తూ ఏంటంటే ఒక అప్లికేషన్ అనేది వస్తుంది. ఒక అప్లికేషన్ వస్తుంది. ఏంటి అప్లికేషన్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. సో మీరు ప్లే స్టోర్లో సర్చ్ చేయొచ్చు. మీకు ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక అప్లికేషన్ వస్తుంది. అందులో మీకేంటంటే షెడ్యూల్స్ కానివ్వండి, పార్ట్స్ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఒక ఆర్డర్ వైజ్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఏం చేయొచ్చు, ఇవి రెండు చేయండి. దాంతోపాటు మీకు ఫ్రీ టైం ఎప్పుడైతే ఉంటుందో, ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు, ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసి ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఓకేనా, ఏమేమి ఉన్నాయి. సో ఆర్టికల్ 1, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3, ఆర్టికల్ 4, ఇవి రెండు, ఈ 4 ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి, పార్ట్స్ అనేవి ఏంటి, షెడ్యూల్స్ ఏంటి, అది మనం కనుక ఒకసారి గో త్రూ అయితే మనకి ఏంటంటే చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. సో పాలిటీ అనేది మనం ఇంపార్టెంట్ టాపిక్ చెప్పేస్తాం. ఇంపార్టెంట్ టాపిక్తో పాటు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సోర్సెస్ ఏంటి, లూసెంట్ థియరీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి పినాకిల్. సో పినాకిల్ బుక్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి మనం ఏం చెప్పొచ్చు అంటే చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోండి, మ్యాథ్స్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, జిఎస్ కానివ్వండి. నన్ను అడిగితే 4 బుక్స్ కూడా మీరు తీసుకొని పెట్టుకుంటే మంచిది. ఒకవేళ తీసుకోకపోయినా, ఓకేనా, మీకు ఒకవేళ దొరికితే వీటి యొక్క పీడిఎఫ్స్ కూడా ఏంటంటే అవైలబుల్ ఉంటాయి. అవైనా మీరు సాధించవచ్చు. ఎలా సాధిస్తారు ఏంటి అనేది మీరే చూడాలి. ఓకేనా, క్లియర్. సో పాలిటీ అనేది ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి, ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఈ పాలిటీ కనుక మనం తీసుకుంటే దీనికి మనం ఏం చెప్పొచ్చు, ఒక 1 మంత్, 1 మంత్లో ఈజీగా అయిపోతుంది ఇది. 1 మంత్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకోటి కూడా మీరు చూడాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే స్టూడెంట్, నేనేం చేస్తున్నాను, పాలిటీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ప్రెసిడెంట్ టాపిక్ అనేది తీసుకున్నాను. ఏం చేశాను, ప్రెసిడెంట్ టాపిక్. సో ప్రెసిడెంట్ టాపిక్ అనేది ఏం చేశాను, లూసెంట్లో థియరీ అనేది ఓపెన్ చేశాను, థియరీ చదివాను. పినాకిల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదివాను. కానీ లూసెంట్లో నాకు థియరీ అర్థం కాలేదు. లెటస్ సే మనకేంటంటే లూసెంట్లో థియరీ అర్థం కాలేదు. అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే మనం టాపిక్ ప్రిపేర్ అవుతున్నాం, ఏంటది, ప్రెసిడెంట్ గురించి మనం ఏం చేయాలి, యూట్యూబ్లో సెర్చ్ చేయాలి. సో పాలిటీ ఆర్టికల్స్ రిలేటెడ్ టు ప్రెసిడెంట్ లేదా పాలిటీ ప్రెసిడెంట్. సో అలా యూట్యూబ్లో సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో, మీకు ఇష్టం వచ్చిన వీడియో చూడండి. సో వాళ్ళు ఏంటంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. సో మీరు 1 లేదా 2 వీడియోస్ కనుక చూస్తే ఆ 2 వీడియోస్ ఏమవుతాయంటే ఒకదానికొకటి లింక్ అవుతాయి. దాంతోపాటు మీరు ఏం చేయొచ్చు, మీరు ఏదైతే థియరీ చదివారో దాంతోపాటు మీరు అది లింక్ అనేది చేసుకోవచ్చు. సో అలా చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి. మీకు ఏంటంటే ఇంకా బెటర్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. క్లియరా? అర్థం కాకపోతే యూట్యూబ్ యొక్క హెల్ప్ అనేది తీసుకోండి. యూట్యూబ్ అనేది ఫ్రీనే మనకు. ఓకేనా. దీని తర్వాత జియోగ్రఫీ సబ్జెక్ట్ వచ్చాం. జియోగ్రఫీ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ కనుక చూస్తే ఫిజియోలాజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా, అగ్రికల్చర్, సాయిల్, వెజిటేషన్, దీని తర్వాత క్లైమేట్, విండ్స్, ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్, దీని తర్వాత బయోస్ఫియర్ రిజర్వ్స్, మౌంటైన్. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. దీనికి కూడా సేమ్ అదే, మనం ఏం చేయాలి, లూసెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లూసెంట్ అనేది థియరీకి ఫాలో అవ్వాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి పినాకిల్ నుంచి సాల్వ్ చేయాలి. అండ్ ఏదైనా ఒక టాపిక్ అనేది మనం అర్థం కాకపోతే, ఇప్పుడు ఫర్ సపోజ్ గంగా రివర్ అనేది ఉంది, గంగా రివర్ సిస్టమ్ ఉంది, అది ఏ విధంగా వెళ్తోంది, దాని యొక్క యూట్యూబ్ వీడియో అనేది చూడండి. ఓకేనా. మనం ఏంటంటే చదవడం కంటే విజువల్గా మనం చూస్తే మనకేంటంటే బాగా గుర్తుంటుంది. సో ఇలా మనం ఫాలో చేస్తే ఈజీగా అయిపోతుంది. సో జియోగ్రఫీ కూడా మనం ఒక 20 డేస్ 30 డేస్ తీసుకోవచ్చు. 20 డేస్ తీసుకుందాం. 20 డేస్లో జియోగ్రఫీ అనేది అయిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సో జియోగ్రఫీ కంప్లీట్. నెక్స్ట్ సైన్స్కి కనుక మనం వస్తే, సైన్స్లో మనకి ఏమేమి వస్తాయి, ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది, దాంతోపాటు బయాలజీ వస్తుంది. సో ఇవి 3 వస్తాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఈ మూడిటికి మీరు ఎయిదర్ లూసెంట్ అయినా వెళ్ళొచ్చు, లేదా ఘటనా చక్రకి కూడా ఒక సైన్స్ బుక్ అనేది రావడం జరుగుతుంది. నా సజెషన్ ఏంటంటే ఘటనా చక్ర తీసుకోండి. ఎందుకు తీసుకోమంటున్నాను, అక్కడ థియరీ ఉంటుంది, దాంతోపాటు ప్రాక్టీస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో అలాగ ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనకేంటంటే బాగా గుర్తుంటుంది. సో ఏం చేయాలి, ఘటనా చక్ర, దీని తర్వాత పినాకిల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. లేదు ఇంకా నాకు కంటెంట్ కావాలి అంటే లూసెంట్కు కూడా
ఫాలో అవ్వచ్చు. సో సైన్స్ యొక్క సోర్స్ అయితే ఇది. ఓకేనా. సో సైన్స్ అనేది మనం ఈ విధంగా చేయాలి. సో పినాకిల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ నాకేంటంటే ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకేనా. ఒక క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇది, ఆ క్వశ్చన్కి ఏంటి ఆన్సర్ ఇది. దాంతోపాటు ఆ బుక్లో ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్కి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, లేదా రాసుకోండి. క్లియరా. సో అలా రాస్తే మనం ఏంటంటే ఒకదానికొకటి లింక్ చేస్తూ వెళ్ళచ్చు. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు స్టాటిక్ జీకే గనక వస్తే, సో స్టాటిక్ జీకే అనేది చాలా వాస్ట్ అన్నమాట. ఓకేనా. స్టాటిక్ జీకే అనేది చాలా వాస్ట్. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ కనుక తీసుకుంటే ఫెస్టివల్స్ వస్తాయి, ఫోక్ డాన్సర్స్ వస్తాయి, క్లాసికల్ డాన్సర్స్ వస్తాయి. క్లాసికల్ డాన్సర్స్కి సంబంధించిన డాన్సర్స్ ఉంటారు. ఓకేనా, వాళ్ళ గురించి వస్తుంది. ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు, హిస్టరీ, ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి, లేక్స్, రివర్స్, డ్యామ్స్, బుక్స్ ఆన్ ద ఆథర్స్, వరల్డ్ ఆర్గనైజేషన్స్, నేషనల్ పార్క్స్, ఫేమస్ పర్సనాలిటీస్, మౌంటైన్స్ పాసెస్, ఎక్స్ట్రా ఇంకా చాలా వస్తాయి. సో దీనికి నా సజెషన్ ఏంటంటే ఎగ్జామ్ ఏదైతే జరిగిందో ఆల్రెడీ మనకి ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి జరిగాయో చాలా స్టాటిక్ జీకే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మనం ఏం చేయాలి, ఒక టాపిక్ అనేది తీసుకోండి, ఆ టాపిక్కి సంబంధించిన కాన్సెప్ట్ అంటే దాని వెనుక ఇప్పుడు ఫర్ సపోజ్ ఫెస్టివల్స్ ఉన్నాయి. ఫెస్టివల్స్ మన ఆంధ్రాలో ఫెస్టివల్స్ ఏమున్నాయి, తెలంగాణలో ఫెస్టివల్స్ ఏమున్నాయి, అస్సాం యొక్క ఫెస్టివల్స్ ఏమున్నాయి, అలా చదవండి. బట్ ఇదేంటంటే కొంచెం టైం అనేది తీసుకుంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్పచ్చు అంటే మన యొక్క హార్డ్ వర్క్కి అవుట్పుట్, ఓకేనా, కాస్ట్ టు అవుట్పుట్ రేషియో అనేది తక్కువగా ఉంటుంది. కాస్ట్ టు అవుట్పుట్ రేషియో మనం ఇక్కడ ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తామో అంతే అవుట్పుట్ వస్తుందని చెప్పేసి మనం చెప్పలేం. ఓకేనా. ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే కొంచెం తక్కువ అవుట్పుట్ రావచ్చు. ఓకేనా. అంత ఎక్కువ కాకపోయినా కొంచెం రావచ్చు అవుట్పుట్. క్లియర్. సో దానికంటే బెటర్ ఏంటంటే ఇక్కడ వెనకాల మనం ఏదైతే సెక్షన్ చూసామో అక్కడ మీరు యొక్క హార్డ్ వర్క్ కనుక చేస్తే ఖచ్చితంగా అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్. ఓకేనా. సో ఇది స్టాటిక్ జీకే గురించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏం చేయాలి. సో చాలామంది స్టూడెంట్స్ డౌట్ ఇదే, సార్ కరెంట్ అఫైర్స్ అనేది నేను ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, డైలీ కరెంట్ అఫైర్స్ చూడాలా, లేదా వీక్లీ కరెంట్ అఫైర్స్ చూడాలా, లేదా ఇయర్కి ఒకసారి కరెంట్ అఫైర్స్ చూసుకొని వెళ్తే సరిపోతుందా, ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఆ క్వశ్చన్ అంటే డైలీ కరెంట్ అఫైర్స్. సార్ నేను డైలీ ఒక గంట, డైలీ 1 hour, లేదా డైలీ 1.5 hour, డైలీ 1.5 hour ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది ఫాలో అవుతున్నా, ఇలా ఫాలో అవ్వచ్చా, ఇలా ఫాలో అయితే నాకు బెనిఫిట్ అనేది ఉంటుందా అంటే ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పలేం. ఎందుకు, ఇప్పుడు లాస్ట్ టైం కనుక మనం ఎగ్జామ్ కనుక చూస్తే అందులో కరెంట్ అఫైర్స్ అనేవి 2021లోంచి అడిగాడు. ఓకేనా. 2021 కరెంట్ అఫైర్స్ లేదా 2020 కరెంట్ అఫైర్స్ అడిగారు. సో ఎప్పుడైతే మీరు డైలీ 1 hour లేదా 1.5 hour రీసెంట్గా ఏవైతే కరెంట్ అఫైర్స్ జరుగుతున్నాయో అది చదువుతున్నారు, కానీ ఎగ్జామినర్ వచ్చేసరికి గత 3 సంవత్సరాలు అంటే లాస్ట్ 3 years బ్యాక్ కరెంట్ అఫైర్స్ ఇస్తే మీరు ఏం చేస్తారు అంటే మీ యొక్క హార్డ్ వర్క్ అనేది ఇక్కడ ఏమైంది, వేస్ట్ అయింది. సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్స్ అనేది డైలీ 1 నుంచి 1.5 hour అనేది మీరు వేస్ట్ చేయొద్దు. దానికి బదులుగా ఏం చేస్తారు, మంత్లీ కంపైలేషన్స్ ఉంటాయి. ఓకేనా. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, అక్కడ మనకేంటంటే మంత్లీ కంపైలేషన్స్ అనేవి వచ్చేస్తాయి. సో మనం ఏం చేయాలి, మంత్లీ కంపైల్. సో ఇది మే నెల, సో మే మంత్ యొక్క కంపైలేషన్ అనేది జూన్లో వచ్చేస్తుంది. సో మనం ఏం చేయాలి, మే మంత్ యొక్క కంపైలేషన్ ఒక 50 pages, 60 pages ఒక పీడిఎఫ్ అనేది వచ్చేస్తుంది. ఆ పీడిఎఫ్ అనేది తీసుకుంటాం, దాన్ని మొత్తం ఒకసారి చదివేస్తాం. ఓకేనా. అలా గోత్రూ అయ్యామనుకోండి మనం కరెంట్ అఫైర్స్ అనేది క్యాచప్ చేస్తాం. దాంతోపాటు మన టైం అనేది ఇక్కడ ఎక్కువగా వేస్ట్ అవ్వడం లేదు. సో డైలీ 1 hour అన్నా కూడా ఇక్కడ మనం దగ్గర ఒక 30 hours అనేది 30 నుంచి 40 hours అనేది వేస్ట్ చేస్తున్నాం. సో దానికి బదులు ఒక 4 hours 5 hoursలో మనం ఏం చేయొచ్చు, ఒక 50 pages 60 pages ఉన్న పీడిఎఫ్ అనేది ఈజీగా చదివేయచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మంత్లీ కంపైలేషన్స్ అనేవి తీసుకోండి. అండ్ లాస్ట్లో అంటే ఎగ్జామినేషన్కి 1 month ముందు లేదా 15 days ముందు ఒక మ్యాగజైన్ వస్తుంది. సో ప్రతి నెల వస్తుంది. ఇది ఏంటది అంటే స్పీడీ మ్యాగజైన్ అన్నమాట. స్పీడీ ఇయర్లీ మ్యాగజైన్, ఇది ఇయర్కి వస్తూ ఉంటుంది, ప్రతి నెల వస్తుంది. సో మీరేం చేయాలి, ఎగ్జామినేషన్కి 1 month ముందు లేదా 15 days ముందు ఎప్పుడైతే రీసెంట్గా వస్తుందో ఆ మ్యాగజైన్ అనేది తీసుకోండి. ఆ మ్యాగజైన్ ఏం చేస్తారంటే టైం దొరికినప్పుడల్లా, లేదా 30 days కదా, 30 days ప్రతి డే డైలీ ఒక 4 pages చదవాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోండి. ఎగ్జామ్కి 30 days ముందు తీసుకోండి, డైలీ 4 pages చదవాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోండి. 4 into 30 ఎంత అవుతుంది, 120. అంటే 120 pages ఈజీగా అయిపోతాయి. అంటే 120 pages కంటే తక్కువలోనే ఉంటుంది ఇది, బట్ చెప్తున్నాను నేను మీకు. క్లియరా. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, మన కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ అనేది చేయొచ్చు. ఓకేనా.
నెక్స్ట్ ఇంకా కనుక చూస్తే మనం సీక్వెన్స్ అనేది ఏం ఫాలో అవ్వాలి, సీక్వెన్స్ ఇంకా ఎకనామిక్స్ చెప్పొచ్చు. ఎకనామిక్స్ అనేది మనం ఏం చేయొచ్చు, ఎకనామిక్స్లో మనకేంటంటే 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. సో దానికి నేను ఏం చెప్తానంటే పినాకిల్ యొక్క బుక్ అనేది తీసుకుంటే అక్కడ మీకు ఎకనామిక్స్ యొక్క క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్కి కింద దాని కిందే ఏంటంటే థియరీ అనేది కూడా ఉంటుంది. సో ఆ థియరీ కనుక మీరు ఒకసారి గో త్రూ అయ్యారనుకోండి మీకు ఏంటంటే ఎకనామిక్స్ కూడా క్లియర్ అయిపోతుంది. లేదా మీరు ఏం చేయొచ్చు, ఎన్సీఆర్టీ లేదు సార్ నేను బేసిక్ నుంచి చదవాలి అనుకుంటే ఎన్సీఆర్టీ క్లాస్ 11 ఎకనామిక్స్కి ఎన్సీఆర్టీ క్లాస్ 11 యొక్క బుక్ అనేది వస్తుంది. సో ఆ ఎకనామిక్స్ బుక్ అనేది తీసుకోండి, అందులో మొత్తం కవర్ అనేది అయిపోతుంది. క్లియర్? సో ఎకనామిక్స్ ఇది. మన సీక్వెన్స్ ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ, దాని తర్వాత పాలిటీ, దాని తర్వాత జియోగ్రఫీ, దాని తర్వాత ఎకనామిక్స్. అండ్ దాంతోపాటు ఒక డైలీ మీరు ఏం చేస్తారు, డైలీ అనేది హిస్టరీ అనేది 1 hour చదివితే ఓకేనా, లేదా 1.5 hour హిస్టరీ చదివితే దాంతోపాటు ఏం చేయండి, మీకు ఇంకొక సబ్జెక్ట్ ఏదైనా ఇష్టం, పాలిటీ ఇష్టం అనుకోండి, హిస్టరీతో పాటు పాలిటీ తీసుకోండి, లేదా హిస్టరీతో పాటు సైన్స్ తీసుకోండి. ఏదైనా 2 సబ్జెక్ట్స్ అనేవి తీసుకోండి. ఇదొక 1 hour, ఇదొక 1 hour, ఇదొక 1 hour, ఇదొక 1 hour. సో డైలీ మీరు మినిమం 2 hours నుంచి 2 గంటల నుంచి 3 గంటల వరకు 3 hours డైలీ మీరు 2 to 3 hours ఏం చేయాలి, జీకేకి టైం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది మినిమం అండి, మినిమం డైలీ మీరు 2 నుంచి 3 గంటలు మినిమం జీకేకి ఏంటంటే టైం ఇవ్వాలి. అలా ఇవ్వగలిగితేనే మీ యొక్క జీకే స్కోర్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అనేది అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. డైలీ ఇలా చదివితే, డైలీ ఇలా కనుక మీరు హార్డ్ వర్క్ కనుక చేస్తే నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఈ స్ట్రాటజీ అనేది ఫాలో అయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను ఖచ్చితంగా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. కన్సిస్టెంట్గా మీరు ఉండాలి. సో కన్సిస్టెంట్గా మీరు ఒక 100 days కనుక ఫాలో అయ్యారనుకోండి, కన్సిస్టెంట్గా మీరు ఒక 100 days ఇదే స్ట్రాటజీ కనుక ఫాలో అయ్యారనుకోండి, కన్సిస్టెంట్ అంటే డైరెక్ట్గా day 1 నుంచి day 100 వరకు డైరెక్ట్గా ఎటువంటి బ్రేక్స్ లేకుండా ఫాలో అవ్వాలి అని చెప్పేసి నేను అనడం లేదు. సో ఎప్పుడైనా మీరు ఏంటంటే కొన్నిసార్లు మనకేంటంటే మన బ్రెయిన్ అనేది ఇంత ఇన్ఫర్మేషన్ని తీసుకోలేదు. సో మీరు ఏం చేయొచ్చు, వీక్లీ ఒక 1 day ఓకేనా, లేదా వీక్లీ ఒక 1.5 day రెస్ట్ తీసుకోండి. ఓకేనా, మీకు ఇష్టమైతే మీకు ఏదైతే ఇష్టమో అది చేయండి. బయట సినిమాకి వెళ్తారా, సినిమాకి వెళ్ళండి. అంటే మీరు ఏం చేయాలంటే ఈ వారం మొత్తం నేను కష్టపడినందుకు, ఓకేనా, ఈ వారం మొత్తం నేను హార్డ్ వర్క్ అనేది చేసినందుకు, హార్డ్ వర్క్ ఈ వీక్ మొత్తం హార్డ్ వర్క్ చేసినందుకు ఒక రివార్డ్ అనేది ఇస్తున్నాను, ఒక రివార్డ్. ఆ రివార్డ్ ఎలాగైనా కావచ్చు. ఇప్పుడు అబ్బాయిలు అంటే సో మండే నుంచి సాటర్డే వరకు హార్డ్ వర్క్ చేస్తారు. సండే ఏం చేస్తారు, ఒక మూవీకి వెళ్ళండి, ఒక పార్క్కి వెళ్ళండి, ఓకేనా, సో ఫ్రెండ్తో కలవడానికి వెళ్ళండి, ఓకేనా, ఏదైనా కావచ్చు. సో ఒక రివార్డ్ అనేది మీలో మీరు డిసైడ్ అనేది చేసుకోండి. సో ఎప్పుడైతే మనము హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఒక రివార్డ్ అనేది మనకి మనమే ఇచ్చుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ డే మనం ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఇంకా హార్డ్ వర్క్ చేయడానికి మనకేంటంటే మనసు అనేది ఒప్పుకుంటుంది. ఓకేనా, ఎందుకు, ఒక 1 week తర్వాత మళ్ళీ మనకేంటంటే రివార్డ్ వస్తుంది కాబట్టి. సో మనం ఏం చేయాలంటే మన బ్రెయిన్ని ఇలా ట్రిక్ చేయాలి. అలా చేస్తేనే మనం జరుగుతుంది. అలా కాదు సార్ నేనేంటంటే డైలీ మండే నుంచి మండే వరకు చదువుతూనే ఉంటాను, మళ్ళీ ఇంకో మండే వరకు చదువుతానంటే ఇక్కడ మధ్యలో ఏమవుతుందంటే మీ బ్రెయిన్ అనేది మధ్యలో షట్ డౌన్ అయిపోతుంది, మధ్యలో ఎక్కడో చోట ఆగిపోతుంది. ఇక్కడ ఏదైతే 7 daysలో లేదా 6 daysలో మీకు అవుట్పుట్ వచ్చేది, ఓకేనా, ఇక్కడ 6 daysలో అవుట్పుట్ వచ్చేది, అక్కడ 8 లేదా 10 daysలో అవుట్పుట్ అనేది వస్తుంది. సో అక్కడ టైం వేస్ట్ అనేది అవుతుంది. సో ఇలా చేయండి. క్లియరా? సో సీక్వెన్స్ అనేది హిస్టరీ తర్వాత పాలిటీ తర్వాత జియోగ్రఫీ తర్వాత ఎకనామిక్స్, ఓకేనా. సో ఇలా ఫాలో అవ్వండి. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ నేనేం చెప్పాను, మంత్లీ కంపైలేషన్స్. సో మీరు డైలీ 2 నుంచి 3 hours అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. క్లియర్? ఓకేనా. సో ఇది ఈ పర్టికులర్ వీడియోలో మన జిఎస్ యొక్క స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మీ యొక్క స్కోర్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అనేది అవుతుంది. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే మీరు అడగచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేంటంటే సైన్స్ అనేది లేదు. సో సైన్స్ అనేది మీరు దీంతో పాటు యాడ్ అనేది చేసుకోవచ్చు. సో హిస్టరీ చదువుతున్నారు, హిస్టరీతో పాటు సైన్స్, లేదా హిస్టరీ పాలిటీ 2 కూడా సైమల్టేనియస్లీ తీసుకోండి. హిస్టరీ పాలిటీ 2 అయిపోయిన తర్వాత సైన్స్ జియోగ్రఫీ తీసుకోండి. ఎలాగైనా చేయొచ్చు, కానీ 2 సబ్జెక్ట్స్ అనేవి ప్యారలల్గా నడుస్తూ ఉండాలి. ఓకేనా, 2 సబ్జెక్ట్స్ ప్యారలల్గా నడుస్తుండాలి. లేదు సార్ నేను ఒకటే సబ్జెక్ట్ తీసుకుంటాను కానీ నేను హిస్టరీకి 1.5 month కాకుండా 1 monthలో చేసేస్తాను అంటే అలాగైనా చేయొచ్చు. ఓకేనా, మీ ఫెసిలిటీ. బట్
ఇక్కడ ఏంటి అంటే మీకు ఏది సెట్ అవుతుందో, ఒక సబ్జెక్ట్ డైలీ ఒక సబ్జెక్ట్ సెట్ అవుతుందా, లేదా డైలీ 2 సబ్జెక్ట్స్ సెట్ అవుతున్నాయా అది చూడండి. ఓకేనా. నా సజెషన్ ఏంటంటే సైన్స్ అనేది దాంతోపాటు పేర్ చేసుకోండి. హిస్టరీతో పాటు సైన్స్, పాలిటీతో పాటు సైన్స్, జియోగ్రఫీతో పాటు సైన్స్, ఇలా పేర్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానివ్వండి, రైల్వేలో చాలా ఇంపార్టెంట్ సైన్స్. సో అందుకు ఓకేనా. సో ఇలా ఫాలో అయితే ఖచ్చితంగా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో, కింద కామెంట్స్లో ఏంటంటే లింక్స్, కామెంట్స్లో మీ డౌట్స్ అనేవి అడగచ్చు. అక్కడ మీకు ఏంటంటే నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇటువంటి వీడియోస్ అనేవి మీకు నచ్చితే, ఇటువంటి వీడియోస్ అనేవి రావాలి అనుకుంటుంటే మీరు ఏం చేయొచ్చు, ఈ వీడియోని లైక్ అనేది చేయొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కనుక ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియోని షేర్ అనేది చేయండి. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్.